తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో ఇలా చెప్తున్నారు. క్రీస్తు యేసు ఒక మంచి సైనికుడుగా అని ప్రారంభిస్తున్నటువంటి ఆ పత్రిక ఆయన 6వ అధ్యాయంలో వచ్చినప్పుడు ఈ రీతిలో చెప్తున్నారు. అనేక సాక్షుల ఎదుట నీవు మంచి ఒప్పుకుంటివి. ఏ విషయం చెప్తున్నప్పుడు అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, దాన్ని పొందుటకు నిత్య జీవుని చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి అని చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే సాక్షుల ఒక గొప్ప సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా నమ్మకమైన సాక్షి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాట. సాక్షి, ఆ సాక్షి నీ మాటకి ఉన్న గ్రీకులో ఉన్న సరి అయినటువంటి పదం మార్టూరియం అనగా హద సాక్షి, నమ్మిన విషయము కొరకు ప్రాణమైనను అర్పించుటకు ఉన్నటువంటి సమర్పణ. సాక్షి జీవితం అంటే అది అనండి, జీవమైన మరణమైన యేసు కొరకు నేను నమ్మి ఉన్నాను, నేను విశ్వసించినటువంటి యేసునాథుని కొరకు నేను మరణమైన జీవమైన నిలబడతాను. తుద శ్వాస వరకు లేదా చివరి రక్తపు బొట్టు వరకు యేసుని కొరకేనని నిలబడుటకు పిలువబడినటువంటి సేవకులు ఆ జీవితమును కాపాడటానికి సాధ్యం కాని రీతిలో అనేక పోరాటములు ఈ లోకములో జరుగుతున్నప్పుడు వాటిని అధిగమించి నిలబడుటకు ఏ రీతిలో సేవకులు ఉండవలసి ఉన్నది, ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలా వారు కొనసాగాలి, ఇవన్నీ రికార్డ్ చేసి అనేకుల అనుభవములు తీసుకొని రావాలని తనకు దేవుడి చిన్న దర్శనముగా తీసుకొని వస్తున్నప్పుడు ఆ విషయం కొరకు అందరూ ప్రార్థన చేయాలని, ఇది అద్భుతకరమైనటువంటి ఒక పరిచర్యగా ముందుకు వెళ్ళాలని కూడా హృదయపూర్తిగా నేను కోరుతున్నాను.